ఈరోజు అయితే ఎగ్తో 2 రకాల బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో చూపిస్తా. బ్రెడ్లు అయితే మనం తీసుకొని పెంక వేడి చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ నేనేమి వేయలేదు. నార్మల్గా డ్రై రోస్ట్ చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. మనం అన్నీ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామంటే చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పెంక మీద అయితే నేను ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్నాక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ కొంచెము ఇట్లా ఫ్రై కాగానే దీని మీద ఉప్పు కారం వేసుకోవాలి. ఇంట్లో మసాలా అనేది అసలే వేయట్లేదు నేను, ఉప్పు కారం అంతేను. ఇప్పుడైతే బ్రెడ్ పెట్టుకోవాలి. దీని మీద పెట్టుకున్న తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని కొద్దిగా ఒక ఎగ్ అయితే దీని మీద పోసుకోవాలి. ఎగ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ అయితే పెట్టుకొని మనం కొంచెము ఎగ్ అంటిన తర్వాత ఎగ్ మొత్తం కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు 2 సైడ్లు ఎగ్ అనేది వస్తుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక కొంచెం కింద నుంచి అయితే ఎగ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా కొంచెము ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకోవాలి. అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకుంటేనే టేస్ట్ అనేది మనకు చేంజ్నెస్ ఇస్తుంది. కొద్దిగా మనకు డిఫరెంట్ అయితే తెలుస్తుంది కంపల్సరీ టేస్ట్లో. ఈ విధంగా 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత పైనుంచి ఉప్పు కారం వేసుకోవాలి. కావాలి అంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 సైడ్లు అయితే కాలనివ్వాలి. 2 సైడ్లు కాలిపోయింది నాకు. ఇప్పుడు వేడి మీదనే కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇట్లా బ్రెడ్ అయితే మధ్యలో ఉంది, బ్రెడ్డే కనిపించట్లేదు. ఫుల్ ఆమ్లెట్ అయితే ఉంది. తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ 2 పీసులు తిన్నారంటే కడుపు అయితే ఫుల్ అయిపోతుంది. అసలు ఇంకేం తినాలనిపించదు. టేస్ట్ మన స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే సెకండ్ టైప్ అయితే నేను చూపించబోతున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఎగ్ అయితే పలగొట్టుకొని వేసుకోవాలి. 2 ఎగ్స్ వేస్తూ ఉన్నాను నేను. మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ 2 వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొంచెము, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెము ఇందులో పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడైతే నేను మసాలా కలిపి చేస్తూ ఉన్నాను ఈ ఎగ్గులో, ఈ ఎగ్ ఆమ్లెట్ కోసము. బాగా బీట్ చేయాలి. ఎంత మంచిగా కలిపితే మనకు అంత మంచిగా ఫ్లఫీగా వస్తుంది ఎగ్ అనేది. ఇప్పుడైతే మళ్ళీ కడాయి పెంక పెట్టుకోవాలి. పెంక పెట్టుకున్నాక బటర్ వేసుకోవాలి. బటర్ పూర్తిగా కాలిన తర్వాత పెంకకంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి మసాలా ఎగ్ అయితే ఇందులో వేసేసుకోవాలి. పూర్తిగా ఇందులో వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని కొంచెం కాలనివ్వాలి. బ్రెడ్ స్లైసెస్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము కాబట్టి దీనిపైన పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని కిందంగా ఆమ్లెట్ అనేది కొంచెము కాలాలి. పైనంగా మాత్రము పచ్చి పచ్చిగానే ఉండాలి. అప్పుడే మనకు ఫ్లిప్ చేసుకున్నప్పుడు బ్రెడ్కి ఇట్లా అతుక్కపోతుంది అనమాట, లేదంటే ఊడిపోతుంది. ఎగ్ అనేది పూర్తిగా ఫ్రై అయ్యిందంటే మనకు ఈ బ్రెడ్కి అంటుకోకుండా ఊడిపోతుంది, సరిగా రాదు. ఈ విధంగా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే కొంచెము ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే లోపల వరకు కాలుతుంది. ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి. సెకండ్ టైం కూడా సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే బ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉండేటటువంటి బ్రెడ్ ఆమ్లెట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కావాల్సినటువంటి షేప్లో అయితే మీరు కట్ చేసుకోండి. పిల్లలైతే ఒక విధంగా కట్ చేస్తే తినరు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నదంటే వాళ్ళు చాలా మంచిగా తింటారు. అందుకోసమని ఇలా విధంగా అయితే నేను కట్ చేస్తూ ఉన్నాను.
కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నారంటే మనకి ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయినట్టే. బ్రెడ్ ఆమ్లెట్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకు తీసి పెట్టండి. నేనైతే ఈరోజు మా పాపకి బ్రేక్ఫాస్ట్గా నేనైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇస్తున్నాను. చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసినట్టయితే కొంచెం కూడా వదలకుండా తినేస్తారు. లోపల కూడా మంచిగా ఫ్రై అయింది, బ్రెడ్ కూడా మంచిగా ఫ్రై అయిందనమాట. చూపిస్తున్నాను, ఎక్కడ కూడా మనకి ఎగ్ అనేది లేదు, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసాము. అంతే, మనకు చాలా సింపుల్గా ఉండేటటువంటి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.